ఏహే! రామరథోడు దాన, వీర, సూర్య, కర్ణ అలాగా తనకున్న ఛాన్సెస్ అన్నీ కూడా దానం చేసేస్తున్నాడు పక్కనోళ్ళ కోసం. లైక్ బ్యాడ్జ్ కూడా సేవింగ్ బ్యాడ్జ్ కూడా ఫస్ట్ టాస్క్‌లో ఇమాన్యుయల్ అండ్ రామరాథోడ్ ఆడారు కదా! అప్పుడు కూడా రామరాథోడ్ ఇమాన్యుయల్‌తో ఏం డిస్కషన్ పెట్టకుండా ఇమాన్యుయల్ అడిగితే అలాగే ఇచ్చేశాడు. మళ్ళీ ఇప్పుడు సెకండ్ టాస్క్‌లో కూడా ఇమాన్యుయల్, గౌరవ్ వాళ్ళు డిస్కస్ చేసుకుంటా అంటే తనూజ తనకి ఇచ్చేటట్టు కొంచెం ఛాన్స్ ఉంటే ఇమాన్యుయల్ కూడా నాకొద్దు తనకే ఇద్దామన్నట్టు మాట్లాడుతుంటే రాథోడ్ మాత్రం నాకొద్దు గౌరవ్‌కి ఇవ్వు అని స్టాండ్ తీసుకొని గౌరవ్‌కి ఇప్పించాడు. అండ్ ఇక్కడ తను తనను రెబెల్స్ ఎలిమినేట్ చేయలేదు, ఇంట్లో కంటెస్టెంట్స్ ఎలిమినేట్ చేయలేదు. సో తను కూడా ఉన్నాడు కెప్టెన్సీ కంటెండర్లో. 5 మంది తనూజ, బర్నీ గారు, రీతు, ఇమాన్యుయల్ అండ్ రాథోడ్ ఉన్నప్పుడు 5 మందిలో సెలెక్ట్ చేసుకొని ఒకరు వెళ్ళండి అంటే అసలు నో డిస్కషన్ నథింగ్. ఎవరో ఒకరు వెళ్ళాలని సింపుల్ రీజన్ చెప్పేసి తనూజ ఆటికి స్టాండ్ తీసుకొని రాథోడ్ నువ్వేం ఆడుతున్నావు అని అడగగానే ఇప్పుడు 5 మంది ఉంటే ఒప్పుకోరు కదా, ఎవరో ఒకరు ప్రాసెస్ని మూవ్ ఆన్ చేయాలి కదా అన్నట్టు ఎక్స్ప్లెనేషన్. అది కరెక్టేలే. ఇప్పుడు ఎవరు ఒకరు వెళ్ళకపోతే అది అలాగే ప్రొలాంగ్ చేసుకుంటుంటే బిగ్ బాసే ఫైనల్ కాల్ తీసుకుంటాడు. దాని బదులు రాథోడ్